ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 నెలలు మాత్రమే అయ్యింది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో అందరూ ఒకటినని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని 3 పార్టీలకు చెందిన నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఆదోనిలో కథ అడ్డం తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ పార్టీల నాయకులు అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోనిలో బీజేపీ, టీడీపీల మధ్య తేడాలొచ్చేశాయి. ఆదోని సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్థసారథికి కొమ్ములు వచ్చాయని, కూటమి ప్రభుత్వం నియమ నిబంధనల గురించి పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆరోపణలపై బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదోనిలో కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో స్థానిక ప్రజలు షాక్ అయ్యారు. ఆదోని టీడీపీ నాయకులను బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని, ఇదేనా కూటమి ప్రభుత్వం ధర్మమని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఇలాగే ప్రవర్తిస్తే మా సత్తా ఏంటో చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని హెచ్చరించారు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు మేము నూతనంగా గతంలో ఉన్న పార్టీ ఆఫీసుని అది దూరంగా ఉన్నందువల్ల సౌకర్యంగా లేదని మా నాయకులు, కార్యకర్తలు అందరూ విన్నవించుకున్న సందర్భంగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈరోజు ఆఫీసుని ఏర్పాటు చేసుకున్నాం. గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులు అర్పించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులైన చిన్నారివాడం వెంకటరెడ్డి గారి ద్వారా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా, మా నాయకులు, కార్యకర్తలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను 6 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన సోదరులు పార్థసారథి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది. అయినా ఈరోజు మా కార్యకర్తలకు కానీ, మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం. మా నాయకులు, కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చిందనే ఆనందం కూడా లేకుండా అయింది మా నియోజకవర్గంలో. కాబట్టి మేము మా అందరి సహాయ సహకారాలతో గెలిచిన అభ్యర్థి అయిన పార్థసారథి గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 0 ఓవర్లో మీరు ఏం మాట్లాడారు? గత ప్రభుత్వ హయాంలో ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి 80 కోట్లు శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని
సాక్షాత్తు అసెంబ్లీలో మీరు మాట్లాడారు. అదేవిధంగా మొన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరేం మాట్లాడారు? ఆ రోజు ఒక్క నిమిషం మీటింగ్ జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గత బీజేపీ ప్రభుత్వం 37 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇది నేను చెప్పే మాట కాదు, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇవి అవాస్తవాలు. ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము 20 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు, 37 కోట్లు కూడా ఇవ్వలేదు. వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అవాస్తవాలు చెప్పొద్దండి. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలేమో అమాయకులు కాదు, అవాస్తవాలు చెప్తున్నారు. ఏ ఫండ్ తెచ్చారండి మీరు? ఏ ఫండ్ తెచ్చారు? మేము మిమ్మల్ని పొగడం, మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొగడం. ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని 13 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొగడాం మేము. కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం. ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు. మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు రోజు నేను తెలియజేశాను. అధినాయకత్వం ఓపిక పట్టు అన్నారు. మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ రోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు. నాకు టికెట్ రాకుండా నేను బాధపడలా. పార్టీ బతికున్నన్ని రోజులు మీనాక్షి నాయుడు సచ్చే వరకు నాకు ఏమి రాకపోయి ఈ పార్టీ కోసం కృషి చేస్తా. నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను. ఇప్పుడు కొన్ని చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మా అధిష్టానము ఓపికతో ఉండు, అన్ని మంచిగా జరుగుతాయని చెప్తున్నందువల్ల నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు. వాస్తవం నేను కాదని మీకు తెలియజేయండి, కానీ వాస్తవాలు చెప్పండి. దీనికి ఆన్సర్ ఏమిస్తారు? 80 కోట్లని అసెంబ్లీలో చెప్పారు, ఈడొచ్చి 37 కోట్లు చెప్పారు. మరి గత వైకాపా పాలకులు నోరు మెదపడం లేదు. ఎందుకు మెదపడం లేదు? నేను సూటి అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని. వాస్తవమా ఇది? మరి వస్తే మీరు దాన్ని ఖర్చు పెట్టలేదా? చెప్పాలి. వాళ్ళు ఏమి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు? ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాలి. అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదోనిలో తెలుగుదేశం పార్టీలో 5 గ్రూపులు ఉన్నాయని ఆరోపించారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు టీడీపీలోని ప్రతి గ్రూపు, జనసేన నాయకులు తనకు పూర్తిగా సహకరించారని, ఇప్పుడు తాను కూడా అన్ని గ్రూపులకు ఒకే ప్రాధాన్యత ఇస్తున్నానని, అనవసరంగా నా మీద ఆరోపణలు చేయడం సబబు కాదని డాక్టర్ పార్థసారథి అన్నారు. ఆదోని పట్టణం అభివృద్ధి తన మొదటి ప్రాధాన్యత అని సీఎం చంద్రబాబు నాయుడు కూడా తనకు అదే మాట చెప్పారని, ఆదోనిలో తాను గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించనని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం రోజున కూటమి ప్రభుత్వంలోని బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఆదోని ప్రజలు షాక్ అయ్యారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందో వేచి చూడాలని ఆదోని ప్రజలు అంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీ మధ్య తేడాలు రావడంతో ఆదోనిలోని జనసేన నాయకులు సైలెంట్గా ఉండిపోయారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు. ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది. నా తెలుగుదేశం
నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విజయం కొనసాగుతుంది. రెండో విషయం, అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది? ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను. ఆన్ రికార్డ్గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది? నేను ఎమ్మెల్యేని, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో ఆన్ రికార్డే మాట్లాడతాను. ఆఫ్ ది రికార్డ్ ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండదు. ఏ విధంగా 80 కోట్లు అన్నానో, ఏ విధంగా 37 కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను. దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి నేను మాట్లాడిన దాని మీద. ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత. తెలుగుదేశం పార్టీ మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత. ఒంటెద్దు పోకడలని ఏం లేదు. ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అన్న విషయాన్ని చర్చించినాం. ఆ ప్రకారంగానే చేస్తున్నాం. ఇప్పుడు విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు ఏంటంటే ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు ఉన్నాయి. జనసేనలో బీజేపీలో అటువంటి వర్గాలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు కూడా 5 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు, కష్టపడి నన్ను గెలిపించినారు. అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా? నేనంటాను అందరూ నాకు కావాలి, అందరూ కార్యకర్తలకు చేయాలి, అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను లేదు అవన్నీ పట్టించుకోకూడదు, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు, నేను చెప్పిందే నడవాలా అంటాడు. ఒంటెద్దు పోకడు ఎవరిది? ఆయనదే నాదే? ఆయనది ఒంటెద్దు పోకడు. ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా? నాకు అందరూ కావాలా. నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి, అందరు లీడర్లు కావాలి, జనసేన లీడర్స్ కావాలి, బీజేపీకి కూడా కావాలి. అందరి పట్ల నేను గెలిచాను. అందరూ సహకరిస్తే, అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను. మరి నేను ఎందుకు ఒక వర్గం వైపున వెళ్తాను? వర్గాలు కడుతుంది ఆయన కానీ నేను కాదు కదా. ఒంటెద్దు పోకడ ఆయనది కదా, నాది కాదు కదా. నాది ఏ విధంగా ఒంటెద్దు పోకడ చెప్పాలి కదా. మరి అంటే గతంలో చెప్తున్నాను, కూటమి ఇల్లు అది. ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు. నా ఉద్దేశం కూటమి ఇల్లు. కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మిగతా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెబుతాను, నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని. ఇప్పటికీ నేను 10% మాత్రమే నా గురించి ఆలోచన చేస్తాను. 90% నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. రెండో ఆలోచన లేదు. మేము ఏదైతే లబ్ధి పొందామో ఆ లిస్టులు ఇస్తాను, ఒకసారి చూడండి. మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ 2 నెలల్లో జరగాల్సిన, నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. ప్రజలకు కాదు, కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాలి. నేను కార్యకర్తలు దయచేసి రండి, మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్గా పెట్టి చూపిస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా చాలామంది సర్క్యులేట్ చేసుకున్నారు, వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే 2 నెలలు ఆలస్యమైంది తప్ప దీంట్లో నాకు సంబంధించిన పాత్ర. భారతీయ జనతా పార్టీలో సమస్య లేదు, జనసేన పార్టీలో కూడా సమస్య లేదు, తెలుగుదేశం పార్టీలో కూడా మిగతా వర్గాలతో ఎక్కడా వాళ్ళ సమస్య లేదు. కేవలం ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటెద్దు పోకడల వల్ల ఇంత ఆలస్యమైంది.
అది ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 2 నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం ఆయన ఒంటెద్దు పోకడం వల్లే తప్ప, ఆయన అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప, మేము ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం. అంతెందుకు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లలో 70% సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినాను. ఇది ఆన్ రికార్డు. నేను దీన్ని మార్చేది లేదు, దీన్ని అబద్ధాలు చెప్పాల్సిన కూడా ఏమీ లేదు. అట్లా ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరిగ్గా నార్మల్గా ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. ఓ మెసేజ్ రూపంలోనో వాట్సాప్ రూపంలో ఇంటిమేట్ చేస్తాం. ఆయన ఇంకా బాగా ఇంటిమేట్ చేయాలనే కోరిక ఉంటే తప్పనిసరిగా ఈరోజు రేపటి నుంచే ఒక సపరేట్గా పిఏని పెట్టి ఆయనకి కానీ మిగతా లీడర్లకు కూడా ఇంటిమేట్ చేస్తాను. ఎవరు నాకు ఆ కంప్లైంట్ ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఇంటిమేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడే ఆయన వీడియో కూడా చూశాను. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. ఇది ఆయన చెప్పే ఆలోచన. ఇది పార్టీకి సంబంధించిన అంశం. అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, గత ఎన్నికల్లో కూటమికి 53% ఓట్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చినాయి. కూటమి మరిన్నిసార్లు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకునే